మళ్లీ దూకుడు పెంచింది. మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని విచారించింది. గతంలో రాధాకృష్ణను సిట్ ప్రశ్నించిన సమయంలో కేసీఆర్ పేరు ప్రస్తావనకొచ్చింది. రాధాకృష్ణన్ విచారణ ఆధారంగా కేసీఆర్ ఓఎస్డీని సిట్ అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. దీంతో సిట్ విచారణలో కేసీఆర్ ఓఎస్డీ ఏం చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. భరత్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మళ్లీ దూకుడు పెంచింది అనుకోవచ్చా? అంటే నాకు దాదాపు 20 నెలలు ఒక డైలీ సీరియల్ నడిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారా ఏం చేస్తారా అనేది తెలియదు. దూకుడు కంటే బీఆర్ఎస్ కొంత బలపడుతుంది అనగానే మీ ఉండండి ఆగండి సిట్ ఉంది అని చెప్పి గుర్తు చేస్తున్నారు. సేమ్ కాళేశ్వరం అయినా, ఫోన్ ట్యాపింగ్ అయినా, ఫార్ములా అయినా, అంటే బీజేపీ అయినా అంతే కదా. రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించి వాళ్ళ ఫైల్స్ ఏదో ఒకటి పట్టుకోవడం, వాళ్ళు చేసిన తప్పుల్ని చేయడం, ఆ విధంగా నడుస్తుంది. కానీ అల్టిమేట్ గా ఫోన్ ట్యాపింగ్ అని చాలా రోజులుగా వస్తుంది, కానీ దానిలో ఏదో ఒక యాక్షన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సంబంధించి ఏం జరిగిందో తెలియదు. సుప్రీంకోర్టు ఆయన మీద స్టే ఇచ్చింది, కానీ మళ్ళీ ఆ స్టేని ప్రభాకర్ రావు మీద స్టే ఎత్తేసిన పరిస్థితి లేదు. సో మళ్ళీ ఇవాళ క్వశ్చన్ చేయడం, మాజీ ఓఎస్డీ క్వశ్చన్ చేయడం సంచలనం సృష్టించింది. మాట్లాడదాం. మనతో పాటు విజయ్ గారు ఉన్నారు, కురువా విజయ్ గారు బీఆర్ఎస్ నుంచి, చరణ్ కౌశిక్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. చరణ్ కౌశిక్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఎన్ని రోజులు ఈ డైలీ సీరియల్? చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరోని విచారణ చేయాలా, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి చట్టం ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించదు. భారతీయ జనతా పార్టీ లాగా మేము మాట్లాడలేం కదా మాటలు. 24 గంటలు అరెస్ట్ చేస్తారు, కాళేశ్వరం కేసు ఇవ్వండి, 45 గంటల్లో కేసు బుక్ చేస్తాం. ఇంతవరకు ఆ కేసు అతి గతి లేని పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ లాగా మేము మాట్లాడలేము. విచారణ సంస్థలో పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగా దానిలో బాధ్యులైన వ్యక్తుల మీద అందరినీ కూడా విచారిస్తా ఉన్నారు. హలో, వింటున్నా చెప్పండి. దానిలో భాగంగా బాధ్యులైన వారిని అందరూ కూడా విచారిస్తా ఉన్నారు. ఆ విచారణలో భాగంగా ఈ రోజు ఓఎస్డీ రాజశేఖర రెడ్డి గారిని చాలా స్పష్టంగా అంతకుముందు ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు, అదే భుజంగరావు గారు కావచ్చు, అదేవిధంగా అందరినీ కూడా విచారిస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు సీఎం ఓఎస్డీగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని కూడా విచారించారు. ఖచ్చితంగా ఇంకా దానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను సిట్టు బయట పెట్టలేదు. పూర్తిస్థాయి సమాచారం వస్తే తప్ప దీనిలో ఎవరెవరు బాధ్యులుగా ఉన్నారు. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పిరు ఈ మధ్య కాలంలోనే. ఏకంగా వారి సంబంధించినటువంటి అదే స్వయాన వారి హస్బెండ్ ఫోన్ ను కూడా ట్రాపింగ్ చేసిందని చెప్పేసి వారే మాట్లాడారు. ఆ మాట తెలిసిన తర్వాత నా మనసంతా కలత చెందిందని చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. ఆడ మగ అనే తేడా లేదు. ఖచ్చితంగా వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కావచ్చు, అందరి ఫోన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యాపింగ్ జరిగినమాట వాస్తవం. దానిలో భాగంగా సిట్ విచారణ జరుగుతా ఉంది. విచారణ సంబంధించి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి ఇంకా భవిష్యత్తులో ఎవరో పిలిపిస్తారని చెప్పేసి సిట్టే తెలియజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యుల మీద చర్య తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సిట్ విచారణ జరుగుతా ఉంది. రాజకీయ కక్ష కారుణ్యాలకు తావులేదు తెలంగాణ రాష్ట్రంలో. దానిలో భాగంగా ఆనాడు ఎవరైతే పత్రిక యజమానులు కావచ్చు, అదేవిధంగా ఛానళ్ల అధినేతలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. అదే కాకుండా ఏకంగా 2023 నామినేషన్ చివరి రోజు అయితే దాదాపు 1600 మంది ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరని చెప్పేసి విచారణ సందర్భంగా విచారణ పోయిన వాళ్ళను పోలీసు వాళ్ళు అడుగుతారని చెప్పేసి చాలా స్పష్టంగా విచారణ పోయిన వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విచారణ సంస్థలు పూర్తి అధికారులు ఇచ్చారు. అది కార్ రేసింగ్ వ్యవహారమైనా, లేదు సిట్ అయినా, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అయినా, లేదు కాళేశ్వరం అయినా, లేకపోతే గొర్రెల స్కామ్, ఏదైనా కూడా విచారణ సంస్థలు పూర్తి అధికారాలు ఇచ్చారు. కాబట్టి కొంత లేట్ అవుతా ఉంది. అదే కాకుండా గతంలో ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకునే పనే లేదు. అదేవిధంగా పోలీసు వారికి కావచ్చు విచారణ సంస్థ పూర్తి అధికారాలు ఇచ్చారు. కాబట్టి కొంత లేట్ అవుతున్నప్పటికీ ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకునే ప్రయత్నంలో మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు వెనుకోబోదు. ఖచ్చితంగా విచారణ సంస్థల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్టం తన పని దాన్ని తీసుకునే లీకులు ఎక్కువ ఉన్నాయి కానీ చర్యలు తక్కువ ఉన్నాయి. హీరోయిన్ల ఫోన్ మాట్లాడారు, వాళ్ళ ఫోన్ మాట్లాడారు అంటే మరి హీరోయిన్లు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎవరిని చేయొద్దని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే విచారణ సంస్థలో పూర్తి అధికారులు ఇచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. కానీ మీరు అంటారు కదా, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి
సార్ మీరు మాట్లాడుతున్నారు కదా, సినిమా తారలతో మాట్లాడారు, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు, వీళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు, ముఖ్యమంత్రి కూడా అన్నాడు కదా గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు, ఇట్లా మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు అదే సార్, విచారణ సంస్థల దగ్గర పోయినప్పుడు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఆధారంగా వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నటువంటి సమాచారం మాత్రమే. గతంలో లాగా బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిన మనం కాళేశ్వరం సంబంధించింది సిబిఐకి ఇవ్వండి అని అన్నారు, ఇచ్చి చాలా రోజులు అవుతా ఉంది. అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో కాళేశ్వరం సంబంధించి విచారణకు సిబిఐ విచారణ కోరితే ఇప్పటివరకు అతి గతి లేదు. తర్వాత వారు కోర్టు పోయినా కూడా అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పడ్డది. మీరు కేసు బుక్ చేయండి, ఏదైతే జోషి కమిషన్ కి ఇచ్చినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సిబిఐకి ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఇప్పటి వరకు సిబిఐ దాని మీద కేసు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకారికి ఒప్పందం తెలంగాణ సమాజానికి కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. అదే కాకుండా వారిలాగా మేము రాజకీయం కోసం ఉపయోగించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లొంగ తీసుకున్నట్టు మేము ఉపయోగించుకోవట్లేము. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వారి రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నారు. మీరు రాజకీయం కోసం వాడుకోవడం లేదు. కాబట్టి విచారణ చేసే వరకు మాత్రమే విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విచారణ సంస్థలు కూడా పారదర్శకంగా చాలా పకడ్బందీగా రాజకీయ కక్ష కార్యక్రమాలు తావు లేకుండా జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. దానిలో భాగంగా ఎవరిని విచారించాలి, ఎవరిని విచారించొద్దు అనేది విచారణ సంస్థలో పూర్తి అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దని వాళ్ళు నిర్ధారిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి లాగా మాట్లాడలేం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా విచారణ సంస్థలు పూర్తి అధికారాలు ఇచ్చారు. ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చిన తక్షణమే ప్రభుత్వ పరంగా చర్య తీసుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. విజయ్ గారు, జీ తెలుగు ప్రేక్షకులకు అదేవిధంగా కాంగ్రెస్ సోదరుడు చరణ్ కౌశిక్ గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి రేపు డిసెంబర్ 7వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ధారావాహికని కొనసాగిస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి ఎందుకు వీరి మీద అంత అక్కసు అంటే, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలు జీతం అనుభవించింది. కాబట్టి దీనికి అంతటి కారణము ఈ యొక్క ఈ ప్రభాకర్ రావు గారు, అధికారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద ఎట్లన్నా ఏదైనా చేసి ప్రభాకర్ రావు ఏ తప్పు చేయకపోతే ఎందుకు విదేశాలు పారిపోతారు? ఎందుకు సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు? తప్పుడు కేసులు ఆయన జరగకపోతే ఎందుకు అన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండాల్సి వచ్చింది? తప్పుడు కేసులు నమోదు చేసి వారిని ఏదో కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. నిబంధనలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎట్లా నియమిస్తారు ఆయన? ఎవరిని? ప్రభాకర్ రావును. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నియమిస్తున్నటువంటి ఏదైతే మన ఎవరు అడ్వైజర్లు కావచ్చు, తర్వాత రిటైర్ అయినటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో రిటైర్ అయినటువంటి ఆదిత్యనాథ్ దాస్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో రిటైర్ అయిన శ్రీనివాస గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో రిటైర్ అయినటువంటి ఇంకా ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, మరి ఎట్లా ఏ లెక్కలు తీసుకొచ్చి వేస్తారండి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నుంచి మీ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కవితనే అంటుంది, నా భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారు, చాలా ఎట్లా అట్లా చేస్తారని ఆమె ఆరోపిస్తుంది. కవిత గారికి కనబడింది ఎట్లా ఎట్లా చెప్తారండి? కవిత గారు కూడా నిజంగా కవిత గారు ఫోన్ భర్త ట్యాప్ చేసిందని ఆమె ఏ కారణంతో చెప్తున్నారు? సిట్ చెప్పిందట, సిట్ నోటీసులు ఇచ్చిందట. సిట్ ఇప్పుడు వరకు భరత్ గారు మీరు చాలా మంచి చక్కటి క్వశ్చన్ ప్రశ్న వేశారు. సిట్ ఇప్పుడు వరకు అధికారికంగా నోటు పంపించిందండి? ఇప్పటి వరకు అధికారిక నోట్ ఎక్కడైనా ఇప్పటి వరకు సిట్ నుంచి మీరు చూసారా? పలానా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ అయినాయి, పలానా వ్యక్తుల ఫోన్ల ద్వారా ఇట్లా ఇబ్బంది పెట్టినారు అని ఎప్పుడైనా ఈ పోలీస్ శాఖ, రాష్ట్ర పోలీస్ శాఖ, సిట్ గాని ఎవరైనా ఏ అధికారైనా ఇప్పటి వరకు మీడియాకి రిలీజ్ చేసిండ్రా, ప్రజలకు తెలియజేసిండ్రా? ఇదంతా కూడా ఇది ఒక గుడుపుడా నడిపిస్తూ వీరు ఒక రకమైనటువంటి కుట్రల్లో భాగమైతే ఉన్నారు రాష్ట్ర పోలీస్ శాఖ కూడా. దాని క్రెడిబిలిటీ ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆ రోజు ఫోన్ ట్యాపే జరిగింది అనుకో, ఆ రోజు డీజీపీ ఎవరుండండి? ఆ రోజు డీజీపీ వ్యక్తి మహేందర్ రెడ్డి గారే కదా. ఆ రోజు హోంశాఖ సెక్రటరీ ఎవరున్నాయి? రవి గుప్తా గారే కదా. మరి ఈ రోజు అదే అధికారులని మహేందర్ రెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తీసుకొచ్చింది ఎవరండి? ఈ ప్రభుత్వమే కదండి. నిజంగా ఒకవేళ ఫోన్ ట్యాప్ అయిందంటే డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు వీళ్ళందరి సమక్షంలో వీరు ఆ కమిటీలు అందరూ ఉంటారు కదా. నిజంగా ఫోన్ ట్యాప్ అయినటువంటి వాళ్ళు కూడా ముద్ర చేయించుకున్నా. ఇదంతా ఎవరిని బఫం చేస్తున్నారు వాళ్ళ?
ఈ ప్రభుత్వం ముమ్మాటికి కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ఇది మొదటగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాప్ అని చెప్పేసి నికాసైనటువంటి అధికారులని జైలుకి పంపించడము, అదేవిధంగా ప్రభాకర్ రావు గారిని ఏదో తప్పు చేసినని చెప్పేసి ఆ రకంగా వేధించడము, అదేవిధంగా విద్యుత్ సంస్థల మీద, విద్యుత్ ప్రాజెక్టుల విద్యుత్ ఏదైతే ఒప్పందాల మీద పీపీఏ చేసుకుని అవినీతి పాల్పడాలని దాని మీద కమిషన్ వేసి దాని మీద విచారణ చెప్పేసి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుల కమిషన్ల కోసం చేసిందని, అదేవిధంగా ఈ ఫార్ములా ఈ రేస్ అని చెప్పేసి ఒక ధారావాహిక లెక్క, ఒక ఎపిసోడ్ లెక్కల పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఒక రకమైన కేసు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఒక రకమైన కేసు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక కొత్త డ్రామా తీసుకొచ్చారు. ఇది ఒక డ్రామా కమిటీ పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు నిన్ను ఎన్నుకున్నది ఎందుకోసం ఎన్నుకున్నారు? నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తావని, నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే డిక్లరేషన్ అమలు చేస్తారని, ప్రజలకు న్యాయం సేవ చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే, ప్రజలు అధికారం ఇస్తే, ఓట్లు వేస్తే మీరు ఈ రకంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఒక్కటంటే ఒక్క నివేదికని ఇప్పటివరకు ప్రభుత్వం బయట పెట్టడం లేదు? ఇంకొకటి కాళేశ్వరం మీద ఇప్పుడు కమిషన్ ఏదైతే పీసీ గోస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఆ గోస్ కమిషన్ ఏదైతుందో ఆ గోస్ కమిషన్ మీద సిబిఐకి ఎందుకు ఇచ్చినట్టు? ఇప్పుడు అంటే ఇప్పుడు బీజేపీ చేతులకు బాగా మాడుతున్నారా రేవంత్ రెడ్డి గారు? ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఈడీని, సిబిఐని, ఐటీని వీళ్ళ ఈ సమస్యలన్నింటినీ తప్పబడితే వారి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? సిబిఐని రాష్ట్రాలకు వెల్కమ్ చేస్తా ఉన్నట్టు కదా. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటకలో కావచ్చు, వివిధ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సిబిఐకి ఎంట్రీ లేదు. మరి తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. అంటే వీరి యొక్క చిత్తశుద్ధి అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఏ రకమైనటువంటి ఏదో బురద జల్లాలని ప్రయత్నం చేస్తే ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేరు. మీరు ఎన్ని విచారణలు చేసుకోండి, ఏ రకమైనటువంటి మీరు కుట్రలనే చేసుకోండి, మేము ఎవరు భయపడము, తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడరు మా నాయకులు, ఎవరికి తల వంచరు. ఫార్ములా ఈ రేస్ కింద కూడా కేసు మీద కూడా ఎన్ని రకాల కుట్రలు చేసి ఎన్ని రకాల కుతంత్రాలతో బదనాం లేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా మీరు దండపాలెం బ్యాచ్ దోచుకోలేదండి, చేయలేదండి. మా వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ కి ఒక పెట్టుబడుల స్వర్గధామంగా తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు పెట్టుబడులు రావడానికి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వారి మీద పెట్టుబడిదారుల మీద గన్ను పెట్టి బెదిరిస్తా ఉందండి. ఈ రోజు బెదిరింపు బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది. వాళ్ళ గతంలో పిసిసి అధ్యక్షుడు ఆర్టీఐలతో బెదిరించి బ్లాక్ మెయిల్ చేసినాడు. ఈ రోజు ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, అందరిని బెదిరిస్తా ఉన్నాడు. ఇవాళ ఈ రోజు ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తా ఉంది హైదరాబాద్. తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఆర్ఆర్ ట్యాక్స్ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఢిల్లీకి కప్పు కడతా ఉంది వాళ్ళ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెల ఢిల్లీకి తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ ఫైల్స్ డిసెంబర్ 9th ఎందుకు హార్డ్వేర్ ధ్వంసం చేశారు? డిసెంబర్ 9th ప్రణీత్ రావు ఎందుకు హార్డ్ డిస్క్ లో అన్ని ధ్వంసం చేశాడు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హార్డ్ డిస్క్ ధ్వంసం చేయలేదు. ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి కట్టుకథ, ఈ కట్టుకథలో మీడియా కూడా రిపోర్ట్ చేస్తా ఉంది. మీడియా రిపోర్ట్ వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది కదా, వాళ్ళందరిది, భుజంగరావుది, అందరిది, చూడండి, రాధాకిషన్ రావు అందరూ ఒప్పుకున్నారు కదా కన్ఫెషన్ స్టేట్మెంట్. భుజంగరావు కావచ్చు, తిరుపతన్న గారు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు, వీళ్ళందరినీ బెదిరించి పోలీసు వాళ్ళు నిర్బంధించి, ప్రభుత్వం నిర్బంధించి వారి మీద బలవంతంగా పోలీసు వాళ్ళని బెదిరించారా? పోలీసులే కదా, వాళ్ళు కూడా పోలీసులే కదా. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడున్న అధికారులు కూడా ఏ రకంగా వారు విచారణ ఎదుర్కొంటున్నారు, మంత్రులు ఎట్లా విచారణ వాళ్ళు ప్రిపేర్ చేసుకోమని వాళ్ళని కూడా మేము మా పార్టీ కూడా అన్ని రాసి పెడతా ఉంది. వాళ్ళ 5 లక్షల కోట్ల కుంభకోణం, భూ కుంభకోణం ఏ రకంగా చేస్తున్నారు, విద్యుత్ 50,000 కుంభకోణానికి ఏ రకంగా ధరలేపిండ్రు. ఈ రోజు జిహెచ్ఎంసీ పరిధికి 27 మున్సిపాలిటీలని అవుట్లింగ్ రోడ్ లో పరిధిలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ కలపడం అనేటువంటి మొత్తం ఏంటి, ఇవన్నిటి మీద కూడా నమోదు అవుతా ఉంది. ఇవాళ మేము కూడా రాస్తా ఉన్నాం పింక్ బుక్ లో నమోదు అవుతా ఉన్నాయి. ఇవాళ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకోవడానికి ఈ రోజు రాత్రికే ఇక్కడ గోపాలపల్లి ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు అన్నిటికీ కావాల్సిన భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని అగ్రిమెంట్లు చేసుకుని 22A కింద ఉన్నటువంటి నిషేధిత భూములను కూడా వారు బలవంతంగా కొండి రాత్రికే మార్చుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఒక భూ మాఫియాగా తయారైపోయిందండి. ఇవాళ
ఈ రాష్ట్రంలో 5 లక్షల కోట్ల కుంభకోణానికి ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి పాలసీ ఏదైతే పాలసీ తీసుకొచ్చిండ్రు, అదేవిధంగా ఈ క్యాబినెట్ లో తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు విద్యుత్ ప్రాజెక్టుల మీద దాని మీద కూడా ఒక దాదాపు 50,000 కోట్ల అవినీతికి పథకరచన చేసిండ్రు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మంత్రిత్వ శాఖల అవినీతి ఈ రోజు రాజ్యం వెళ్తా ఉందండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు అంటే ఉన్నారు, ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం, మేము ఇంత కష్టపడి ఇన్ని కష్టపడి జైలుకి వెళ్లి తనులు తిని మా ప్రభుత్వం తీసుకొస్తే ఎవరు దొంగల పాలైపోయింది. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవరు వెళ్తున్నారు, తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ వద్దుకున్న వాళ్ళు, తెలంగాణ ద్రోహులు తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే దురదృష్టం అండి. ఏం చేస్తాం ఇది డిసెంబర్ ఇది నవంబర్ 29 రాబోతుంది దీక్ష దివస్ కార్యక్రమం. తెలంగాణ కోసం చరణ్ గారు ఎలక్షన్ దగ్గరికి వస్తే చరణ్ గారు ఎలక్షన్ రాగానే కేసులు ఎందుకు గుర్తుకొస్తాయి సార్? ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే కేసు పెట్టాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీ లేదు. అది విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉన్నది కదా. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి వారు మాట్లాడుతా ఉన్నారు, సిబిఐకి ఇచ్చినని. అంతర్రాష్ట్ర వ్యవహారం ముడిపడి ఉంది. యాప్కోన్ లాంటి సంస్థలు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వేరే రాష్ట్రాలు కూడా ఉన్నప్పుడు దేశంలో సిబిఐ లాంటి సంస్థలు లేవు కాబట్టి గత్యంతరలేని పరిస్థితిలో సిబిఐకి రిఫర్ చేసిరు సభ్యుల సలహా సూచన మేరకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా దయచేసి అర్థం చేసుకుని తెలంగాణ సిబిఐకి నిషేధం ఉన్నది, సిబిఐకి నిషేధంగా ఉన్నది. కాకపోతే అంతర్రాష్ట్ర పరిశీలన కోసం దేశంలో వేరే రకాల చట్టాలు లేవు కాబట్టి, వేరే రకమైనటువంటి విచారణ సంస్థలు లేవు కాబట్టి ఇది సిబిఐ పంపితేనే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి సభ్యుల సలహా సూచన మేరకు మాత్రమే సిబిఐ రిఫర్ చేసినాం తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం ఏమీ లేదు. అదే కాకుండా ఇక్కడ చెప్తా ఉన్నారు ఇండస్ట్రియల్ పాలసీ సంబంధించి. సార్, ఇక్కడ ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రమే, ఇండస్ట్రియల్ జోన్ నుంచి మల్టీపర్పస్ లో జోన్ గా మార్చడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జోన్ కన్వర్షన్ చేస్తా ఉంది. దీనికి 5 లక్షల కోట్ల కుంభకోణం అని బీఆర్ఎస్ పార్టీ, 6 లక్షల కుంభకోణం అని చెప్పేసి మహేష్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. 6 లక్షల ఇది ఏమన్నా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, అది వేరే టాపిక్. ఫోన్ ట్యాపింగ్ లో సార్ ఇక్కడ అన్ని వస్తున్నాయి కాబట్టి దాని గురించి ఇక్కడ ప్రధానంగా అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూమిని జోన్ కన్వర్షన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దాని 30% నుంచి 50%, 80 ఫీట్ల రోడ్డు ఉంటే 30%, 100 ఫీట్ల రోడ్డు 50%. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది లీజుల భూములకు సంబంధించి వాళ్ళు ప్రభుత్వం తీసుకోవాల్సిన భూమిని 100% నుంచి 200% తీసుకొని పెద్ద ఎత్తున భూమాఫియా పాల్పడేది వాళ్ళు, మేము కాదు. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజంతో గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పిర్రు. ఎవరు చేసిరు? హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు. అదే కాకుండా అదేవిధంగా మా ఇంట్లో ఉన్నటువంటి మా బావ అంటే వారి కేటీఆర్ గారి బావ అయినటువంటి అనిల్ గారి ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా వారే మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలో వారు ఎంపీగా ఉన్నారు, గతంలో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో జాగృతి సంస్థను తెలంగాణ ఉద్యమంలో నడిపినటువంటి నాయకురాలు కేసీఆర్ గారు కూతురు, కేటీఆర్ గారు స్వయాన చెల్లి ప్రశ్నలు సమాధానం చెప్పలేకుండా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా దోషి నింపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులని మీరే చేసి, చేసిన పాపాలని మీరే చేసి, ఫోన్ ట్యాపింగ్ పాల్పడి, అదే కాకుండా కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి పాల్పడి, గొర్రెల స్కామ్ అదేవిధంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యాదవులకు సంబంధించిన గొర్రెల స్కామ్ కూడా మీరు పాల్పడి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాల్పడేది మేం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరితపిల్లాలి, ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఆ దిశగా మాత్రమే కేసులు లేట్ అవుతున్నాయి తప్ప ఏదో ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ల సందర్భంగా కేసులు స్పీడప్ చేసుడు, మిగతా సందర్భాల్లో స్పీడప్ చేయకుండా ఉండే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతలేదు. విచారణ సంస్థలు విచారణ చేస్తూనే ఉన్నాయి. అదే కాకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దాంట్లో రాజకీయ జోక్యం లేకుండా ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి విచారణ సంస్థలో పూర్తిస్థాయి అధికారులు ఇచ్చి వారు ఎవరెవరిని విచారణ చేయాలి, ఎవరెవరిని ఏ విధంగా విచారణ చేస్తే వాస్తవ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి వారు విచారణ చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీ చూస్తలేదు. ప్రజాస్వామ్యం బతుకుండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అదే కాకుండా ఏ వ్యక్తి మీద కూడా రాజకీయ కక్ష కారుణ్యాలు ఉండదు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి అధికారులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చినాం. అదే కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు, బుక్లో నమోదు చేస్తున్నాడు. మీలాగా మేము అధికారులను ఆనాడు రిటైర్ అయిన అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్ గా మేము పెట్టుకోలేదు. ఇప్పుడున్నటువంటి విజయ్ కుమార్ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. వారు అదే కాకుండా వారు పోస్టింగ్ లో అదే కాకుండా వారు ఇంకా రిటైర్ గానే కాలేదు. అదే కాకుండా డ్యూటీలో ఉన్న అధికారులు మాత్రమే అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైన శాఖలు అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి వారిలాగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా మాత్రమే ముందుకు పోతా ఉన్నాం. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకుంది వారు. భుజంగరాలు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు,
తిరుపతి అన్న కావచ్చు, ఇంకా చాలా మంది ఆనాడు సంబంధించినటువంటి వారు ఎవరున్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విచారణ చేసి విచారణకు సంబంధించినటువంటి విచారణ సంస్థలు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతాం. కాబట్టి దీని రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ఇంకా ఎవరున్నా కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో వారి మీద చర్యలు తీసుకునే ప్రయత్నంలో విచారణ సంస్థలు ముందుకు జరగట్లేదా ఫోన్ ట్యాపింగ్? సార్ ఫోన్ ట్యాపింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో లాగా కనీసం పోలీస్ స్టేషన్లలో కనీసం లొకేషన్ నైట్ లొకేషన్ లేకపోతే ట్రేస్ అవుట్ చేయండి అంటే చేస్తున్నా లేదా మీరు ఒకసారి తెలుసుకోండి. పోలీసు వాళ్ళు చాలా, ఎందుకంటే విచారణ సంస్థలకు సంబంధించి కావచ్చు గతంలో వాళ్ళు చేసిన విధంగా మేము ముందుకు పోవడం లేదు. ఎందుకంటే నక్సలైట్లకు సంబంధించి కావచ్చు, తీవ్రవాదాలకు సంబంధించి కావచ్చు, సంఘ విద్రోహ శక్తుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేయాలి. కానీ రాజకీయ కుట్రలతోటి రాజకీయం చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోయారు. ఎవరోళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారు, ఏ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, మా పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పోతారా, పొత్తులు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, వ్యాపారులు ఎవరు వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పేసి ఇట్లా కూడా బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయంగా వాడుకున్నారు, వ్యాపారాన్ని వాడుకున్నారు. అదే కాకుండా అన్ని రకాల వాడుకున్నది వాళ్ళలాగా మేము వాడుకోవడం లేదు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఫేస్ టైమ్లు కావచ్చు, వాట్సాప్ లు వాడకుండా జనరల్ ఫోన్లు వాడుతున్నారనే తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ లేదనేది చాలా స్పష్టం. ఓకే, యా విజయ్ గారు. భక్త్ గారు, ఈ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా కూడా, బహుశా మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు ఒక ఛానల్ సీఈఓగా ఉన్నారు, నాకు తెలిసి మీతో కూడా మంత్రులు కొంతమంది మాట్లాడుతుంటారు ఏదో సందర్భాల్లో. ధర్మంగా చెప్పండి, మీరు లైవ్ లో ఉన్నారు, ఏనాడైనా మీకు ఏ మంత్రి ఫోన్ చేసినా వాట్సాప్ కాల్ కానీ ఫేస్ టైమ్ కాల్ చేశారా, సాధారణ కాల్ చేశారండి? ప్రతి కేబినెట్ మంత్రి ఈరోజు ముఖ్యమంత్రి గారికి భయపడి, ముఖ్యమంత్రి గారు వారి నిఘాలో ఉన్నాం కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా వాట్సాప్ లో చేయండి లేకుంటే ఫేస్ టైమ్ లో చేయండి అని చెప్పేసి మంత్రులే ప్రైవేట్ గా సంభాషించుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఏ శాసనసభ్యుడు కావచ్చు, ఏ కలెక్టర్ కావచ్చు, ఏ పోలీస్ అధికారి కావచ్చు, ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులైనా, రాజకీయ నాయకుల, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా, మంత్రులైనా, ఎంపీలైనా ఎయిదర్ వాట్సాప్ కాల్ నార్ ఫేస్ టైమ్ కాల్, ఈ కాల్స్ లో ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు. ఇంకొకటి, రాష్ట్ర సచివాలయంలో పనిచేసేటువంటి ఏఎస్ఓ అధికారి నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సిఎస్ ఆఫీస్ వరకు ప్రతి క్షేత్రం, ప్రతి వేదిక దగ్గర ఈ అధికారుల మీద నిఘా ఉంది. వాళ్ళని మెయిల్స్ ని చెక్ చేస్తా ఉంది ప్రభుత్వము, వారి యొక్క ఫోన్లని చెక్ చేస్తా ఉంది, వారి యొక్క ఫోన్ కథలకి నిఘా పెట్టింది ప్రభుత్వము. సచివాలయానికి వెళ్తే అధికారులు మొర్ర పెట్టుకుంటున్నారండి, మేమేం పాపం చేసినాం, ఈ ప్రభుత్వంలో దొంగలక బతుకుతాము, మమ్మల్ని అవమానపరుస్తుంది ఈ ప్రభుత్వము, మమ్మల్ని అనుమానిస్తుంది, మీరు దయచేసి. ఇప్పుడు ఇది ఎక్కడైనా ఉంది కదా, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మాట్లాడే కామనే కదా అని చెప్తున్నా. ఒకవేళ వాళ్ళకి మేము ఫోన్ ట్యాప్ చేయట్లేదు ఈ ప్రభుత్వం అన్నప్పుడు మంత్రులు ఎందుకు మరి ఫేస్ టైమ్ లో మాట్లాడతారండి? మంత్రులు ఎందుకు ఈ యొక్క ఏది మన వాట్సాప్ కాల్ లో మాట్లాడతారు, టెలిగ్రామ్ లో మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు అంటే ఈ ప్రభుత్వం నిరంతర నిఘా ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారిని వీరు నమ్మడం లేదు, వీరిని ముఖ్యమంత్రి గారు నమ్మడం లేదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదండి. ఉన్నటువంటి 14 మంది మంత్రులు ఒక దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలు మనసు పూర్తిగా ఏమంటారు మనసు విప్పి మాట్లాడుకున్నటువంటి స్వేచ్ఛ లేనటువంటి క్యాబినెట్, ఈ క్యాబినెట్ వీళ్ళంట ఫోన్ల ట్యాపింగ్ గురించి మాట్లాడతారంట. నేను చెప్తున్నాను, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, నిజంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఫోన్లు ట్యాప్ చేయకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రతిరోజు ఫోన్లు ట్యాప్ చేయకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందా? శ్వేతపత్రం విడుదల చేస్తాయి దమ్ముంటే. సరే, ఇప్పుడు ఫైనల్ గా వేరే వాళ్ళని అనుమానిస్తే ప్రతి ఒక్క మంత్రుల ఫోన్లో నిఘా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి తెలంగాణ అవకాశం ఇచ్చడం మాట్లాడదు. దయచేసి మేము మాట్లాడడం ఇంటరప్ట్ కావకండి. ఈ ప్రభుత్వము ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి నాయకుడి యొక్క ఫోన్లని నిఘా పెట్టింది వాళ్ళ ప్రభుత్వము. ఎందుకు ఇప్పుడు కొంతమంది మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? రేవంత్ రెడ్డి మా మీద నిఘా పెట్టిండు, దయచేసి మేము అక్కడికి రాము, ఇక్కడికి రాము, ఆ ఫంక్షన్ రాము, ఈ ఫంక్షన్ రామని ప్రైవేట్ ఫంక్షన్ లో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందండి వాళ్ళ ప్రభుత్వము. ఇది ఒకరి కడుపులో కత్తులు పెట్టుకొని కలుసుకుంటా ఉన్నారు తప్ప
వీరు నిజంగా స్వేచ్ఛగా మాట్లాడుకోవట్లేదు. కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులే మాట్లాడుకోవట్లేదు, ఇంకా బయట వారికి దేవుడికి. కాబట్టి ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ యొక్క ప్రభుత్వం చేతగానితనం వల్ల వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి, వీళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు అడుగుతా ఉన్నారు కాబట్టి, ఈ పక్కదారి పట్టించడం కోసం ఈ రకమైనటువంటి డ్రామా ఆడుతా ఉంది వాళ్ళ ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్ గా? ఇది ఎవరిని మన రాజశేఖర రెడ్డి గారిని సీఎంఓలో పనిచేసినటువంటి అధికారిని ఎందుకు పిలిపించిన? స్థానిక ఎన్నికలు జరుగుతా ఉన్నాయి గ్రామాలలో. ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు కానీ ఈ రాష్ట్రంలో బీసీలకు వాళ్ళు ఇస్తామన్న 42% రిజర్వేషన్ అమలు చేయడంలో విఫలమైనారు కాబట్టి, వాళ్ళు బీసీలకు మోసం చేసిండ్రు కాబట్టి, బీసీలకు అన్యాయం చేసిండ్రు కాబట్టి, దాని మీద క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ డ్రామా ఆడుతా ఉంది ఈ ప్రభుత్వము. కాబట్టి ఈ డ్రామాలు అందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు ఎన్ని డ్రామాలు ఈ ప్రభుత్వం మెడలు వంచి నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ పోరాటం వీళ్ళ అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుంది. దయచేసి భరత్ గారు ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. ఏదో మంత్రులు వచ్చి వీరికే చెప్పినట్టు మంత్రులు అసలు మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఎంతో స్వేచ్ఛగా సార్ మీడియా మీద ఆంక్షల్లో చెప్పండి. ఇందిరాబాద్ కాడ ధర్నా చేసుకునే అవకాశం ఉంది. ప్రజాభవన్ ప్లేస్ లో గతంలో ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ వచ్చి ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజాభవన్ జరుగుతా ఉంది. మీడియాను ఒక్క టీవీ ఛానల్ మేము బ్యాన్ చేసినామండి తెలంగాణ రాష్ట్రంలో. మేము ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాన్ని లోబడి మాత్రం మేము ముందుకు పోతాం. మీలాగా వెలుగునో కాబట్టి మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు మేము చేస్తామని చెప్పేసి మా ప్రభుత్వాన్ని ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. పాల్పడేది మీరు, అవినీతి పాల్పడేది మీరు, తెలంగాణ రాష్ట్ర విజయ్ గారు, చరణ్ కౌశిక్ గారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ పై గత 2 సంవత్సరాలుగా చర్చ జరగబోతోంది కూడా. ఇది 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నంత కాలం జరుగుతూనే ఉంది. అల్టిమేట్గా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఖచ్చితంగా అది ఇల్లీగల్, బాధ్యులకు శిక్ష పడాల్సిందే. సాధ్యమైన త్వరగా వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. ఎట్ ది సేమ్ టైం ఇది సంవత్సరాల తరబడి కాకుండా, రాజకీయ కక్ష కాకుండా నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇప్పుడు ఉన్న అధికారులు కూడా భయపడే విధంగా ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. చాలా ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ గతంలో జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్ చాలా సమాచారాన్ని యూజ్ చేసుకొని ఎలక్షన్లో అవతల వాళ్ళ పైసలు పట్టుకోవడం, వీళ్ళ పైసలు మాత్రం స్వేచ్ఛగా మంచుకోవడం, అట్లా చాలా మాల్ ప్రాక్టీసెస్కు పాల్పడ్డది బీఆర్ఎస్ అనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, మంత్రులు మాట్లాడుకున్నట్టు. సో అన్నిటి మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ కక్షల కోసం కాకుండా నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంటే పోలీస్ అధికారులు వచ్చే గవర్నమెంట్ వస్తే ఇబ్బంది అవుతుందని భయపడే విధంగా ఎంక్వైరీ జరిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ విజయ్ గారు, చరణ్ కౌశిక్ గారు. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.